హైదరాబాద్ అబ్దుల్లాపూర్మెట్ మండలం హయత్ నగర్ కుంట్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులు డెంగ్యూ వ్యాధి నివారణకు అబ్దుల్లాపూర్మెట్ మండల ప్రధాన కార్యదర్శి ప్రొద్దుటూరు నరసింహులు గుప్తా, కుంట్లూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుడిపాటి శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు గంప విజయ్ కుమార్ పాల్గొని ప్రజలకు డెంగ్యూ వ్యాధి నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. జై వాసవి మాత. ఈరోజు కుంట్లూరు గ్రామం అబ్దుల్లాపూర్మెట్ మండల్ రంగారెడ్డి డిస్టిక్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం తరఫున మేము ఇప్పుడు ఎక్కువ డెంగ్యూతో ప్రజలు చాలా బాధపడుతున్నాం కాకుండా ఇప్పటివరకు ఒక నెల రోజుల నుంచి ఈ వ్యాధితో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి మా ఆర్యవైశ్య సంఘం సొసైటీ తరఫున ఆర్యవైశ్యులకు తోచినంత సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము ప్రజలందరికీ ఈ డెంగ్యూ నివారణకు మందులు సప్లై చేయాలని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన సూచన మేరకు మేము ఈ మెడిసిన్స్ సప్లై చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మా ఈ సంఘం తరఫున 2014 సంవత్సరం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయించు ఏ ఇబ్బందులు వచ్చినా ఆర్యవైశ్యులే ముందుంటారని చెప్పి మేము ఈ కార్యక్రమాలను చేస్తున్నాము. ఈ కార్యక్రమాలు మా ఆర్యవైశ్యుల కార్యవర్గ సభ్యుల అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు చేస్తుంటాం. ఇదివరకే ఉచిత కంటి వైద్య శిబిరాలు, స్కూల్ పిల్లలకు బట్టలు, పుస్తకాలు, దంత వైద్య శిబిరాలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ 2014 నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా మేము సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. ఈ కార్యక్రమం ఇక్కడనే కాకుండా రాజీవ్ కల్పలో కూడా మేము ఇప్పుడు నిర్వర్తిస్తున్నాం. మా సంఘం ఎల్లవేళలా ముందుండి ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వర్తిస్తున్నాం. మరి మేము చేసే ఈ సేవా కార్యక్రమాలకు V3 ఛానల్ వాళ్ళు, కాచం సత్యనారాయణ మాకు ఎల్లవేళలా మేము చేస్తున్న సేవా కార్యక్రమాలను V3 ఛానల్ ద్వారా టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. వారికి వారి ఆఫీస్ సిబ్బందికి మా వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై వాసవి, జై జై వాసవి. అందరికీ డెంగ్యూ వ్యాధి నివారణ గురించి ఇబ్బందికరంగా ఉన్నదని తెలుసుకొని మేము మా సంఘం తరఫున ప్రభుత్వ హోమియోపతి రామంతపూర్ ఆయుష్ వారి దగ్గరికి పోయి లెటర్ అప్లికేషన్ ఇచ్చిన సందర్భంగా మాకు అందజేసినారు. అది మీ అందరికీ ఉచితంగా అందరికీ పంచుతున్నాము. ఇది సేవా దృక్పథంతో చేయించున్న కార్యక్రమం ఆర్యవైశ్య సంఘం కుంట్లూరు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ సహకారంతో ఈరోజు ఆర్యవైశ్య సంఘం కుంట్లూరు ఆధ్వర్యంలో ఉచిత డెంగ్యూ నివారణ హోమియో మాత్రలు పంపిణీ అనే కార్యక్రమాన్ని ఇక్కడ మేము చేయదలిచాము అండ్ చేస్తున్నాము. 22/9/2019 ఉదయం 9 గంటల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ఇక్కడ ప్రజలు ఎంతగానో వచ్చి తమ వ్యాధిని చెప్పి ఇలా బాధపడుతున్న వాళ్ళందరూ కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో గతంలో కూడా చేయడం జరిగింది. ఇక మీదట కూడా మా ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ సభ్యుల సహాయ సహకారాలతో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని హామీ ఇస్తున్నాం. ఆర్యవైశ్య సంఘం తరపున ఈ ఒక డెంగ్యూ ప్రివెంటివ్ మెడిసిన్ సప్లై చేయడం జరుగుతుంది. దీనికి గాను కుంట్లూరు గ్రామ పంచాయతీ వద్ద మేము కూర్చొని గవర్నమెంట్ హోమియోపతి ఆయుష్ తరపున టాబ్లెట్స్ తీసుకుని వచ్చి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని కుంట్లూరు ఆర్యవైశ్య సంఘం తరపున దిగ్విజయంగా మేము నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను ప్రతి ఒక్కరికి డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్నారు. ఆ బాధని పోగొట్టడానికి మా వంతు కృషిగా నివారణ చర్యలు తీసుకున్నాము. దానికి
అందరి సహాయ సహకారాలు మంచిగా అందుతున్నాయి. కుంట్లూరు గ్రామ పంచాయతీ వారు మాకు ఈ సౌకర్యాన్ని కలిగించినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదములు. 5 తీసుకోవాలి. ఇప్పుడు పడిగడుపు వేసుకున్న అరగంట తర్వాత తినాలి. ఎవరైనా అంతమందికి ఇస్తాం. ఇంకా పేరు రాపియాలి. ఈరోజు 5, రేపు 5, ఎల్లుండి 5 వేసుకోవాలి. వేసుకునే ముందు 15 నిమిషాల ముందు ఏం తినొద్దు, వేసుకున్న తర్వాత 15 నిమిషాల తర్వాత తినొచ్చు. ఒక 15 నిమిషాలు ఇటు 15 నిమిషాలు అటు ఉండాలి. అంతే. కలిపితే అంటే 60 టాబ్లెట్లు ఉంటాయి, 60 పిల్స్ ఉంటాయి అట్లా. ఓకేనా? పొద్దున 5, రేపు పొద్దున 5, ఎల్లుండి పొద్దున 5. 15 అరగంట తర్వాత సపరించి తర్వాత పావు గంట వరకు ఏం తాగదు, తినదు. పావు గంట పొద్దుగా లేచినప్పుడే పడిగడుకున్నాను. ఈరోజు 5, రేపు 5, ఎల్లుండి 5 వేసుకోవాలి. 15 టాబ్లెట్లు ఒక్కళ్ళకి. ఈరోజు 5, రేపు 5, ఎల్లుండి 5. బ్రష్ చేసుకోగానే తినకుండా ఏం తినకుండా ఈ 5 సపరించండి. సపరించిన తర్వాత పావు గంట వరకు ఏం తినద్దు, తర్వాత తినచ్చు. అట్లా V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.